రాష్ట్రంలో కీలక అధికారులంతా కడపకు చెందినవారు కావడంతో వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని అనకాపల్లి లోక్సభ అభ్యర్థి బీజేపీ నేత సీఎం రమేష్ ఆరోపించారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిది కడప, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిది కడప, ధనుంజయ రెడ్డిది కడప అని తెలియజేశారు. బూడి ముత్యాల నాయుడు మా కార్యకర్తపై దాడికి పాల్పడ్డారని పరామర్శించడానికి వెళ్తే తన మీద కూడా దౌర్జన్యం చేశారని సీఎం రమేష్ తెలిపారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదు, తనపై జరిగిన ఘటనతో ఏపీ పోలీసులపై నమ్మకం పోయిందన్నారు. సెంట్రల్ ఫోర్స్తో ఎన్నికలు జరిపించామని, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని సీఎం రమేష్ చెప్పారు. ఒక ఎంపీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థిని నాకే పోలీసులు రక్షణ కల్పించలేకపోయారని, స్వయంగా డీజీపీకి ఫోన్ చేసినా ఇప్పటివరకు స్పందించలేదని తెలిపారు. ఎవరు అడ్డుపడినా, ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఖచ్చితంగా నేను వెళ్లి అక్కడ ఇంటింటికి ప్రచారం చేస్తానని, నా గెలుపును ఎవరు అడ్డుకోలేరని సీఎం రమేష్ మీడియా ఎదుట స్పష్టం చేశారు. పోలీసు నేను ఒక నేషనల్ పార్టీ కంటెస్టింగ్ క్యాండిడేట్ని, సీరియస్ కంటెస్టింగ్ క్యాండిడేట్ని, నాకే రక్షణ లేకుండా ఉంటే పోలీసులు డీజీపీ గారు, నేను డీజీపీకి ట్రై చేసిన, నా ఫోన్ తీసుకోండి, నేను కంటెస్టింగ్ క్యాండిడేట్ను డీజీపీకి ఫోన్ చేస్తే నా ఫోన్ డీజీపీ ఆన్సర్ చేయలే, ఆన్సర్ ఇప్పటికీ చేయలే, కాల్ బ్యాక్ కూడా చేయలే. మొత్తం టీవీలో అంతా స్క్రోల్ అవుతోంది అక్కడ దాడి జరిగిందని. అంటే ఈ డీజీపీ ఏం చేస్తున్నాడు? డీజీపీ ఎవరు? రాజేంద్రనాథ్ రెడ్డి. ఆయన ఎక్కడి నుంచి? కడప జిల్లా నుంచి. చీఫ్ సెక్రటరీ ఎవరు? జవహర్ రెడ్డి. ఆయన ఎక్కడి నుంచి? కడప జిల్లా నుంచి. అట్లనే ధనుంజయ రెడ్డి, ఆయన ఎక్కడి నుంచి? కడప జిల్లా నుంచి. ఏంటి మనం ఎక్కడున్నాం? అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? డెమోక్రసీలో ఉన్నామా? ఏంటిది? ఈ రాజ్యం ఇలానా? నేను ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం. మా కేంద్ర పెద్దలకు అందరికీ కూడా చెప్పాను. ఇప్పుడు రేపు అక్కడే దేవరాపల్లిలోనే ఒక భారీ ఎత్తున జాయినింగ్లు ఉన్నాయి. మీరందరూ కూడా మీడియా రండి. నేను ఆ గ్రామానికి వెళ్ళి ఇంటింటికి ప్రచారం చేసి తీరుతాను. పోలీసులు కోసం చూశాను. ఈరోజు పోలీసులు రక్షణ ఇస్తే ఇస్తారు, లేకుంటే నా కార్యకర్తలు, మా నాయకులు నాకు రక్షణగా ఉంటారు. ప్రొటెక్షన్ లేదు, పోలీసులు ఇంత వ్యవహారం జరుగుతుందా అని. రేపు జాయినింగ్స్ అంటున్నారు, ఎన్నికల ప్రచారం చూద్దాం. అంటే ఈరోజు శాంతియుతంగా అనకాపల్లి ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ దేశ ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి నేను చాలా ఓపికతో, చాలా శాంతియుతంగా, మా కార్యకర్తలు కూడా అందరికీ చేతులెత్తి నమస్కరించి, మీరు చిన్న మాట కూడా మాట్లాడొద్దు, మీరు ఏమి చేయొద్దు, వాళ్ళు ఎంత దౌర్జన్యం చేస్తే వాళ్ళు ఒకవేళ కొడితే కూడా కొట్టించుకుందాము, చూస్తాం. పోలీసులు ఎదురుగానే మనల్ని కొడుతున్నారు కదా, చూస్తాం పోలీసులు దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు. ఉదయం 12 గంటలకు జరిగింది, కొట్టింది ముత్యాల నాయుడు. ఆయన మళ్ళా ఈరోజు నేను ముత్యాల నాయుడు ఎందుకు కొట్టినాడు అనేది కూడా నేను అడగట్లేదు, అది పోలీసు చూసుకుంటారు. నేను ఆ అబ్బాయి ఎవరైతే దెబ్బలు తిన్నారో ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించుదాము, ఆ అబ్బాయిని ఇంట్లో పెట్టేద్దాము, ఆ అబ్బాయికి అండగా నిలబడదామని చెప్తే ఈ మాదిరి చేశారంటే ఏంటి ముత్యాల నాయుడు? ఏమనుకుంటున్నావు? అంటే తనకు ప్రాణహాని ఉందని ముత్యాల నాయుడు అంటున్నారు. దేనికి నాకు అవసరం అమ్మా తన ప్రాణహాని? అక్కడ ఒక రెక్కీ నిర్వహిస్తున్నారు. ఆ డ్రోన్ కెమెరా కూడా లేదు. పోలీసు వాళ్ళు చెప్పారు, పోలీసు వాళ్ళు రికార్డు చేశారు. ఆ డ్రోన్ కెమెరా లేదు. ఆ డ్రోన్కు ఒక జెండా కట్టి అక్కడే కాదు, మొత్తం ఎక్కడెక్కడ ఉందో మొత్తం ఈ అనకాపల్లి పార్లమెంట్ అంతా కూడా తిరుగుతుంది. నేను ఏ విధంగా పబ్లిసిటీ చేసుకోవాలో నా ఇష్టం. అది ఒకవేళ అది తిరుగుతుంటే కూడా నీకేదైనా బాధ ఉంటే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, అంతే కదా ఈ ప్రజాస్వామ్యంలో. అంటే తనని హత్య చేసేందుకు హత్య చేసేదానికి ప్రయత్నిస్తున్నా. నువ్వెవరు చెప్పు? నువ్వెవరు? ఎక్కడ? దేనికి? మరి ఊరికి చెప్తేనే అదే. ఇప్పుడు ఇది జరిగింది మాట్లాడకుండా హత్య, డ్రోను దాంట్లో కెమెరా లేకుండా హత్య చేస్తుందమ్మా. హత్య చేస్తే ఎవరికి చెప్పాలి? హత్య చేయాలనుకుంటే ఎవరికి చెప్పాలి? అది అడుగు. పోలీసులు కదా చెప్పాలా? అందుకని దౌర్జన్యంగా పోయి కొడతావా క్యాండిడేటు? నువ్వు అసలు క్యాండిడేట్గా అర్హుడుగా? నువ్వు ఒక డిప్యూటీ సీఎంవా? అది ఇంత జరిగితే నువ్వు డ్రోన్ తీసుకుపోయిన డ్రోన్ హత్య చేస్తుందా? ఏమమ్మా నువ్వు ఈ రాయి అడిగినట్లు అడుగుతున్నావు. ఆ రాయి కొట్టారు ముఖ్యమంత్రిని చంపేదానికని, అంతే కదా. దాని మీద హత్యాయత్నం కేసు పెట్టారు. ఈరోజు ఆ అబ్బాయిని కింద వేసి చెప్పుతో కొట్టాడు. ఇట్లా షూ వేసుకొని ఇట్లా కొట్టితుంటే పోలీసు ఎస్ఐ చెప్పాడు, సార్ నేను పోకుండా అబ్బాయి చచ్చిపోయి ఉండేవాడని. అర్ధగంట సేపు కొట్టారు. అంటే ఆ అబ్బాయిని రూమ్లో వేసి కొట్టారు. ఎవరుంటాయి విజువల్స్? జరిగిన విషయం చెప్పి ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ లేదు, ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ కావాలి.
సెంట్రల్ ఫోర్స్తో ఎలక్షన్ జరపాలి. ఈ స్టేట్ పోలీస్ పైన నమ్మకం లేదు. ఇంతకన్నా ఏం చేయగలుగుతాం, ఇంతకన్నా ఏం చెప్పగలుగుతాం? బట్ ఏదైతే నేను డిఎస్పీకి ఎస్పీకి చెప్పానో, నేను అక్కడ గ్రామంలో ఉన్నాను, నేను ఆ ఇంటికి వెళ్తుంటే కూడా మీ ఇక్కడ ఎస్ఐసి అడ్డుపడుతున్నారని చెప్పినాక 3 గంటలు, ఎంతసేపు అండి, 7 నుంచి 40 మినిట్స్, నేను పోయేటప్పుడు 40 మినిట్స్లో వెళ్ళిపోయాను. అంటే 3 గంటలు ఇక్కడి నుంచి ఎస్పీ దగ్గర ఎంతమంది పోలీసులు రిజర్వ్లో ఉంటారు మీకు తెలుసు కదా, కొన్ని వేల మంది ఉన్నారు. ఒక 10 మందిని పంపించలేకపోయినాడు ఎస్పీ. ఏమంటే ప్రధానమంత్రి భద్రత అంటున్నాడు. అంటే ప్రధానమంత్రి వచ్చేది ఎప్పుడు? ప్రధానమంత్రి వచ్చేది దేనికోసం? ప్రధానమంత్రి వచ్చేది ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఓటు వేయండి, కూటమి అభ్యర్థులకు ఓటు వేయండి అని చెప్పేదానికి కాదా? దాంట్లో భాగం కాదా నేను? అంటే ఈ దేనికి మీరు అంటే ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చేది 6వ తారీఖు సాయంత్రం. ఒకవేళ 6వ తారీఖు అన్నా అంటే మళ్ళీ పోలీసులు డిప్లాయ్ చేయలేమనుకుంటా. ఈరోజు 4వ తారీఖు, ఇంకా 2 డేస్ టైం ఉంది. ఎక్కడి నుంచి 3 గంటలు ఇప్పటికి రాలేదండి పోలీసు. ఇప్పటికి జరిగిన దానిపైన ఇప్పటికి ఏం యాక్షన్ తీసుకోలేదండి. ఇప్పటికి ఇంత జరిగింది కదా. అంటే వెస్ట్ బెంగాల్లో కూడా ఇంత దౌర్జన్యాలు లేవు, ఏ రాష్ట్రంలో కూడా ఇంత దౌర్జన్యాలు లేవు. ఇంతకన్నా ఏం కావాలి? నేను ఏం చెప్పాలి చెప్పండి? నాదేం తప్పు చెప్తే నాకు ఉరిశిక్ష చేయండి, నేనేం తప్పు చేస్తే. మీడియా అంతా ఉన్నారు కదా, అందరూ రికార్డ్ చేశారు కదా అక్కడ ఏం జరుగుతుందని. మరి ఇంకేంటి, డ్రోన్ ఎగిరేస్తే నువ్వు ఒకవేళ నీకు ఇబ్బందికరంగా అనిపించింది, ఇబ్బంది కలిగించింది అని చెప్పి ఇప్పుడు నువ్వు ఇట్లా మైక్ పట్టుకున్నావు, మైక్తో నన్ను పొడుస్తానని చెప్పేసి అనుకొని నేను నిన్ను కొడతానా? ఇంత అతనికి మొదటి నుంచి గుండా ఉంది. నేను చెప్పేది కాదు, దేశమందరూ చెప్తున్నారు అతని భార్యను అతనే చంపాడని. వాళ్ళ కొడుకు చెప్తున్నాడు, ఈరోజు వాళ్ళ తమ్ముడు చెప్తున్నాడు. నేను చెప్పేదే కాదు కదా. అతను అక్కడ పోయిన తర్వాత మీడియా అంతా చూస్తున్నారు, వాళ్ళ మదర్ను వాళ్ళ మేనత్తను అందరూ ఎదురుగా కొట్టాడు. అది ఎక్కడ రావట్లా ఏంటి? ఈ మీడియా ఎక్కడ పోతుంది? అక్కడ అందరు మీడియా సాక్షిగా, మీడియా అందరు రికార్డ్ చేశారు. మీడియా సాక్షిగా వాళ్ళ అతను ఇది తప్పు, అతను కొట్టడం అని చెప్పి అడిగింది ఆమె. అడిగితే ఆమెను కొట్టాడు. ఎవరు అడిగితే వాళ్ళని కొడుతున్నాడు. అక్కడ అందరు రికార్డు చేశారు. ఏమైనా రికార్డులన్నీ? ఎందుకు ఇంత భయం? భయంతో ఎన్ని రోజులు బతుకుతారు ఇట్లా? ఏమి కాదు. అనకాపల్లిలో ఈ రౌడీ ముఠాలను, ఈ గుండా ముఠాలను ఏరివేసే బాధ్యత తీసుకుంటా. ఈరోజు ఎవరెవరైతే అక్కడ చేశారో వారు అందరి ఫోటోలు రికార్డ్ అయినాయి. వాళ్ళందరూ పోలీసులు డిఎస్పీని కొట్టారు. అక్కడ డిఎస్పీని అడిగి